జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, 800 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాలపై తీరని అన్యాయం జరిగిందన్న సీఎం రేవంత్, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తోందని అసెంబ్లీలో వెల్లడి. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు తగ్గుతాయనేది దుష్ప్రచారమేనన్న కిషన్ రెడ్డి, తమిళనాడు సీఎం ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపణ. అసోంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్న అమిత్ షా, యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారన్న కేంద్ర హోంమంత్రి. చిప్ తయారీలోనూ భారత్ ముందడుగు వేస్తోందన్న అశ్విని వైష్ణవ్, ఈ ఏడాదిలోనే తొలి స్వదేశీ చిప్ విడుదల చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.